చీలు వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని చీల్చి వచ్చేది ఎవరు? జనసేన చీల్చి వచ్చేది ఎవరు? అజిత్ పవార్ చీల్చి వచ్చాడు ఎన్సీపీని, షిండే శివసేన చీల్చి వచ్చాడు. ఇక్కడ అట్లా చీల్చేందుకు వస్తారు ఎవరైనా సరే? 3-3 అంటే ఆ లెక్కలోకి రాదు కదా. రెండోది అసలు ఇక్కడ దానికి సంబంధం లేదు. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. అంటే ఒకప్పుడు శివసేన స్ట్రాంగ్ గా ఉండేది. శివసేన నుండి యువతలకి చీల్చుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, అంటే తను సొంతంగా ఎదుగుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీ 30 సీట్లు తీసుకున్న స్టేజ్ నుంచి వాళ్ళ కూటమిలో సింగిల్ గా పోటీ చేసి 288లో కూడా పోటీ చేసింది లాస్ట్ ట్రిప్ 2014. కాకపోతే పూర్తి మెజార్టీ 122 వచ్చింది. ఇప్పుడు బీజేపీ అర్థం చేసుకుంది అంటే కొన్ని బెల్టుల్లో మనకి ఇంకా పట్టు రాలేదు, ఈ మరాఠా ఫీలింగ్ లేకపోవడం వలన, లేకపోతే కనుక సరైనటువంటి నాయకులు లేకపోవడం వల్ల అని గ్రహించి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అక్కడ అది కీ రోల్, మెయిన్ రోల్, మిగతా వాళ్ళు చిన్న రోల్. ఇక్కడ అసలు బీజేపీ నామమాత్రం కదా, తెలుగుదేశం ఇచ్చిన సీట్లతో సర్దుకునే స్థాయిలో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర స్థాయి కాదు కదా, పక్కన తెలంగాణ స్థాయికి వెళ్ళడానికి ఇంకో 15 ఏళ్ళు పడదో 20 ఏళ్ళు పడదో తెలియదు. ఎందుకంటే నోటికి వచ్చిన మొత్తం ఊసేసుకుంది. అదే ఇప్పుడు తెలంగాణకి మనకి పెద్ద తేడా ఏం లేదు కదా సార్, అంత టైం పట్టదు. చాలా తేడా ఉంటది. ఎందుకంటే తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నారు. ఒక బండి సంజయ్లు, ఒక అరవిందులు, ఒక డీకే అరుణులు, ఈటెల